హలో ఆల్, వెల్కమ్ టు రాణి అమ్మ కిచెన్. చాలా రోజుల తర్వాత మన రాణి అమ్మ కిచెన్లో మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసామండి. సమ్మర్ స్పెషల్ మనందరికీ ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి. పక్కా కొలతలతో చాలా సింపుల్గా ఈజీగా ఆ పచ్చడి పెట్టడం రాని వాళ్ళు కూడా ఈ కొలతలతో ఈజీగా పెట్టేసుకోవచ్చండి. చూడండి, ముందుగా మన మామిడికాయ ముక్కలని ఇలా కొట్టించేసుకొని జీళ్ళన్నీ తీసేసి పైన లేయర్ కూడా తీసేసి శుభ్రంగా ఒక క్లాత్ తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి కాసేపు. తర్వాత ప్రాసెస్లో చూద్దాము. మనకి ఫస్ట్ గల్లుప్పు అండి, రాక్ సాల్ట్ ఉంటుంది కదా, ఇలా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి మిక్సీలో. అలాగే వెల్లుల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ మెంతి పిండి, అలాగే ఆవ పొడి, అలాగే 1 కప్పు ఆయిల్. ముందుగా కొన్ని వెల్లుల్లిపాయల్ని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీలో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇది ఫస్ట్ ప్రాసెస్, ఎందుకంటే మనకి పచ్చడి కలిపే వరకు ఈ ఆయిల్ చల్లారాలండి, అందుకని ఇది ఫస్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కాస్త ఆవాలు చిటపడలాడాక జీలకర్ర వేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి, ఎందుకంటే ఆ వేడికే అయిపోతుంది. తర్వాత మనం కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కకు పెట్టేసుకుందాము. మూకుడిని చల్లారిపోతుంది. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మనము 1 కప్పుతోని 4 కప్పుల మామిడికాయ ముక్కలు తీసుకుంటున్నామండి. మనం ఇక్కడ ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కల్ని తీసుకుంటున్నామో మిగతావి కూడా అదే కప్పుతో మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల మెంతి పౌడర్, అలాగే 1/2 కప్పు ఆవపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/3 కప్పు ఉప్పు వేసుకోవాలి. చెప్పాను కదండి, ఇది రాక్ సాల్ట్, గల్లుప్పుని మిక్సీలో వేసి ఇలా మెత్తగా చేసుకున్నాము. అలాగే 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి, పచ్చి మెంతులు. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. కారం మనము 1 కప్పు తీసుకున్నామండి. 1/2 కప్పు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. మీకు ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ వచ్చి పచ్చి నూనె అండి, వేడి చేసింది కాదు. 1 కప్పు వేసుకోవాలి. దీంట్లో పసుపు కూడా వేసుకోవాలండి, 1/4 టీ స్పూన్ పసుపు. ఆ క్లిప్ మిస్ అయింది, పసుపు అయితే కంపల్సరీ వేసుకోండి. సో ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి, మంచిగా ముక్కలకి మనం వేసినవి అన్నీ పట్టేలాగా. చూడండి, ఈ ఆయిల్ మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. మేమైతే ఇక్కడ కోల్డ్ ప్రెస్డ్ పల్లి నూనె వాడామండి, మీరు ఏ ఆయిల్ కావాలన్నా వాడుకోవచ్చు. ఇలా మంచిగా కలిపి పెట్టుకున్న దాన్ని ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఒక ఎయిర్ టైట్ డబ్బాలోకి చేర్చుకోవాలండి. సో ఇప్పుడు మనము దీంట్లో 2 కప్పుల ఆయిల్ వేసాం కదా, చూసారు కదా మీరు. ఇప్పుడు మనకి ఇక్కడ ఆయిల్ కనిపించట్లేదు. సో ఇప్పుడు ఈ డబ్బాని మనం టచ్ చేయని ప్లేస్లో ఒక 3 డేస్ వరకు అట్లనే పెట్టేసేయాలి. నేను మీకు 3 డేస్ తర్వాత ఇప్పుడు ఈ పచ్చడి ఎలా ఉందనేది చూపిస్తాను. ఇదిగోండి, 3 డేస్ తర్వాత తీసి కలిపి చూపిస్తున్నాము. చూసారా నూనె ఎలా పైకి తేలిందో. చాలా చాలా టేస్టీగా ఉందండి. పచ్చడి అయితే అమృతం లాగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో తెలియజేయండి. Don't forget to subscribe Rani Amma Kitchen. Please like, share and comment అండి. Thank you all.